సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇస్తామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, దీంతో 40 లక్షల మంది అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారన్నారు. రేషన్ కార్డు రాని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లాలోని జాన్ పహాడ్ సైతులు బాబా దర్గాను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జనవరి 23, 24, 25వ తేదీల్లో జరిగే ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. జాన్ పహాడ్ దర్గా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు హిందువులు, ముస్లింలతో పాటు లక్షలాదిగా భక్తులు హాజరవుతారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు కోరారు. పదేళ్ల తర్వాత రేషన్ కార్డు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ 10 ఏళ్లలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి రేషన్ కార్డు కింద మరి ఉచితంగా 6 కిలోల బియ్యం ఇవ్వబడుతున్నాయి. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డు అర్హులందరికీ ఇవ్వాలనే ఎక్సర్సైజ్ చేపట్టలేదు, కార్యక్రమం చేపట్టలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు నిర్ణయించి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా 10 ఏళ్ల పాటు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విషయాన్ని అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకొని ముందుకుపోతున్నాము. నేను మీడియా ముందుకు ఎదుర్కొందని బ్యాక్గ్రౌండ్ ఇస్తుందంటే వాళ్ళు ఇలా మాట్లాడిన విషయాలు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన విషయాలు విడ్డూరంగా విచిత్రంగా ఉన్నాయి. 10 ఏళ్ల పాటు మేము విస్మరించి నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మేము చేపట్టి వాళ్ళు 10 ఏళ్లలో అప్పుడున్న రేషన్ కార్డు 90 లక్షలు ఉంటే యథార్థంగా నుండి 10 ఏళ్లలో 40,000 మాత్రమే రేషన్ కార్డు ఆడింది. 10 ఏళ్లలో మేము వచ్చిన సంవత్సరంలో